నమస్తే. మీరు మానవ పరిచయం చివరి అధ్యాయం న్యాయ విజయం మరియు జాతీయ ఉత్కర్ష వింటున్నారు. గత ఎపిసోడ్లో నేను మరియు నాసిర్ మొదటి భార్య, ఇప్పుడు హైకోర్టులో పేరున్న లాయర్ అయిన ఫిర్దౌస్ ఫోన్ ద్వారా సంభాషించాము. నా పొరుగువాడు నాసిర్ ఆమె మాజీ భర్తేనా అని నేను ఫిర్దౌస్ని అడిగాను. నాసిర్ మానవ పరిచయానికి నిదర్శనం. నాసిర్ మారిన వార్త విని ఫిర్దౌస్ ఆశ్చర్యం కంటే ఎక్కువ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఇలా అంది, సర్, ఒకవేళ అది నిజమైతే ఇది నా భర్త జడ్జి హరిశ్చంద్ర గారి న్యాయ ప్రయోగానికి దక్కిన మరో విజయం. నాసిర్లోని మానవ పరిచయ గుణాలను నేను క్లుప్తంగా వివరించాను. అతను ఇతర మతాల వారితో ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తాడు. అతను మతం కంటే ముందే దేశం యొక్క బలానికి ప్రాధాన్యత ఇస్తాడు. అతను తన భార్య సబాకు ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఫిర్దౌస్ తాత్విక ముగింపు. నా మాటలను ధృవీకరిస్తూ ఫిర్దౌస్ ఇలా అంది, చెడ్డవాడిని కాదు, ద్వేషించాల్సింది చెడును. ఏ రోజు అయితే ఒకరిలోని చెడు నశిస్తుందో ఆ రోజే ఆ వ్యక్తి మనిషి అని పిలిపించుకోవడానికి అర్హత పొందుతాడు. నాసిర్ రాజకీయ ఎదుగుదల. నాసిర్ తన వర్క్ షాప్ బాధ్యతలను భార్య సబాకు అప్పగించి తనను తాను రాజకీయాలకు అంకితం చేసుకున్నాడు. అతని అవిశ్రాంత కృషి ఒక అద్భుతాన్ని చేసింది. రాజకీయ విజయం. రాష్ట్ర నిర్మాణ పార్టీ నాసిర్కు టికెట్ ఇచ్చింది మరియు అతను వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచి రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేశాడు. ఫత్వా ముగింపు. నాసిర్ యొక్క అభ్యుదయ ధోరణికి ప్రభావితమై ముఫ్తీలు, మౌల్వీలు మరియు కాజీలు కూడా అతని మద్దతుదారులుగా మారారు. చివరకు నాసిర్పై ఉన్న ఫత్వాను తొలగించారు. జాతీయ ఆకాంక్ష. మంత్రి అయిన తర్వాత నాసిర్ తన అసలు ఆశయాన్ని వెల్లడించాడు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లడమే నా లక్ష్యం కావాలి. ఎక్కడైతే భారతదేశం చేసే పనికి, దేశ పౌరుడి పేరుకు గౌరవం దక్కుతుందో ఆ స్థాయికి మనం చేరాలి. అతను తన వర్గం ప్రజలను ఆధునిక విద్యను అభ్యసించమని, సామాజిక సామరస్యానికి చొరవ తీసుకోమని ప్రేరేపించాడు. దీనివల్ల దేశంలో మతపరమైన ఘర్షణలు చాలా తగ్గిపోయాయి. న్యాయం యొక్క తుది విజయం. నాసిర్ వరుసగా 3సారి గెలిచి కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి అయినప్పుడు ఈ అద్భుతమైన విషయానికి గురించి ప్రతిచోటా చర్చ జరిగింది. అంతిమ గౌరవం. ఫిర్దౌస్ కాల్ చేసి ఒక వార్త చెప్పడంతో కథ ముగుస్తుంది. ఆమె భర్త జడ్జి హరిశ్చంద్ర గారు రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయం, ఓర్పు మరియు వివేకం ఒక ఛాందసవాద నేరస్థుడిని జాతీయ నాయకుడిగా ఎలా మార్చాయో వినండి. మానవ పరిచయం చివరి ఎపిసోడ్లో మీరు వింటారు. ఎపిసోడ్ 21 న్యాయ విజయం మరియు జాతీయ ఉత్కర్ష. కాల్ కలవగానే ఒక గంభీరమైన స్త్రీ స్వరం నన్ను అడిగింది, మీరు ఎవరు? నేను చెప్పిన మాటలకు ఫిర్దౌస్ చాలా సంతోషించింది. కుశల ప్రశ్నల తర్వాత నేను ఇలా అన్నాను, ఫిర్దౌస్, గత 5 ఏళ్లుగా మా పొరుగున నాసిర్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. నిన్న అతని గురించి నాకు తెలిసిన విషయాలను బట్టి ఇతను నీ మాజీ భర్తే అని నాకు అనిపిస్తోంది. ఫిర్దౌస్ అప్పుడు సీరియస్ అయి ఇలా అంది, సర్, అది ఖచ్చితంగా అయ్యుండొచ్చు. అతను కూడా మీ నగరం వాడే కదా. అప్పుడు నేను ఫిర్దౌస్తో అన్నాను, ఫిర్దౌస్, పొరుగువాడిగా అతనితో నా అనుభవం నీ అనుభవానికి పూర్తి విరుద్ధం. అతను ఈరోజు నువ్వు చెప్పే మానవ పరిచయం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. ఇది విన్న ఫిర్దౌస్ స్పందనలో ఆశ్చర్యం కంటే సంతోషమే ఎక్కువగా ఉంది. ఆమె అంది, సర్, ఒకవేళ అది నిజమైతే ఇది నా భర్త జడ్జి హరిశ్చంద్ర గారి న్యాయ ప్రయోగానికి దక్కిన మరో విజయం. నేరస్థుడిలోని నేర ప్రవృత్తి నశించినప్పుడే న్యాయం మరియు శిక్ష అనే భావన పరిపూర్ణత చెందుతుందని నా భర్త నమ్ముతారు. ఫిర్దౌస్ కాసేపు ఆగి అడిగింది, సర్, నాసిర్లో నీకు మానవ పరిచయం కనిపించడానికి కారణమైన గుణాలు ఏంటో నాకు కూడా కొంచెం చెప్పండి.
అప్పుడు నేను చాలా విషయాలతో పాటు చివరిగా నాసిర్ గుణాలను ఇలా వివరిస్తూ అన్నాను. మతంతో సంబంధం లేకుండా మాతో అతను చూపే ఆత్మీయత మా సొంత కొడుకు కంటే తక్కువేమీ కాదు. 35 ఏళ్ల చిన్న వయసులోనే అతను రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనిలో ఎక్కడా మత ఛాందసవాదం కనిపించదు. పెళ్లి తర్వాత తన భార్య సబాను ఎనిటీలో చదివించి ఆటోమొబైల్ ఇంజనీర్ చేశాడు. నా దృష్టిలో ఈ లక్షణాలే నాసిర్లోని మానవ పరిచయం. అప్పుడు ఫిర్దౌస్ అంది, నిజమే సర్, మీరు చెప్పింది అక్షర సత్యం. పాత నాసిర్కి ఇప్పటి నాసిర్కి అసలు పోలికే లేదు. ఒక వ్యక్తిలోని చెడు నశించిన రోజు అతను మనిషిగా పిలవబడటానికి అర్హుడవుతాడు. దేవుడు అందరికీ మంచి గుణాలను ఇచ్చాడు, కానీ కొందరు స్వార్థపరులు మనుషులను మానవత్వం నుండి దారి మళ్లిస్తున్నారు. ఇది విన్న నేను అన్నాను, ఫిర్దౌస్, నీ మాటల్లోని స్పష్టత అద్భుతం. ఫిర్దౌస్ సంతోషంగా థాంక్యూ సర్ అని చెప్పింది. ఆ రాత్రి నేను ఆలోచిస్తున్నాను, ఈ ప్రపంచం ఎంత చిన్నది. ఒకప్పుడు నాసిర్ వల్ల ఇబ్బంది పడ్డ ఫిర్దౌస్ నాకు పరిచయమైంది. ఇప్పుడు అదే నాసిర్ నా పొరుగువాడయ్యాడు. నాసిర్ ప్రవర్తన మరియు పనితీరు వల్ల అతని వర్క్ షాప్ కస్టమర్లలో చాలా ఫేమస్ అయింది. సబా డిగ్రీ పూర్తి కాగానే వర్క్ షాప్ బాధ్యతలు ఆమెకు అప్పగించి తన బావమరిది ఇమ్రాన్కు అందులో 25% వాటా ఇచ్చాడు. ఈ కొత్త ఏర్పాటుతో నాసిర్ వర్క్ షాప్ బాధ్యతల నుండి విముక్తుడై తన సమయాన్ని రాజకీయాలకే కేటాయించడం మొదలుపెట్టాడు. పార్టీ పెద్దలు కూడా అతని పనితీరు చూసి అతనికి ప్రాధాన్యత ఇవ్వసాగారు. నాసిర్ కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డాడు. దీని ఫలితంగా సాధారణ ఎన్నికల్లో నాసిర్కు టికెట్ లభించింది. అది అతనికి ఒక పెద్ద సవాలు. ఆ ప్రాంతంలో అంతకుముందు ఎప్పుడూ ఆ పార్టీ గెలవలేదు. రాజకీయ విశ్లేషకులు కూడా ప్రత్యర్థి గెలుస్తారని భావించారు. కానీ నాసిర్ తన అద్భుతమైన కృషి ద్వారా అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఒకప్పుడు జైలు శిక్ష అనుభవించిన నాసిర్లో ఇంత పట్టుదల ఉండటం ఆశ్చర్యకరం. నాసిర్లోని ప్రతిభ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విజయం పార్టీలో అతని స్థాయిని పెంచింది. కానీ నాసిర్ లక్ష్యం కేవలం గెలవడం కాదు, తన వర్గం ప్రజల అభివృద్ధిని చూడటం. తన ప్రజలు మైనారిటీ అనే భావన నుండి బయటపడి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అతను కోరుకున్నాడు. మిగిలిన మతాల వారు బహుసంఖ్యాక ప్రజలతో ఎలా సామరస్యంగా ఉంటున్నారో తన వర్గం కూడా అలాగే ఉండాలని అతను ఆకాంక్షించాడు. తన వర్గం ప్రజలను ఆధునిక విద్య వైపు నడిపించడమే నాసిర్ లక్ష్యం. సామాజిక సామరస్యమే అభివృద్ధికి బాట అని అతను నమ్మాడు. అతని చొరవ వల్ల ప్రజల్లో మార్పు రావడం మొదలైంది. ఛాందసవాదం వీడి అభ్యుదయ పథంలో నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దీనికోసం నాసిర్ ఎంతో వ్యూహాత్మకంగా పనిచేశాడు. అతని ప్రయత్నం వల్ల సమాజంలో 3 రకాల మార్పులు వచ్చాయి. మొదటిది మత ఛాందసవాదులు, రెండోది వారిని గుడ్డిగా అనుసరించేవారు. అయితే ఇప్పుడు 3వ వర్గం అంటే మార్పును కోరుకునే వారు పెరుగుతున్నారు. 5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా నాసిర్ గెలిచాడు. చివరకు అతనిపై ఉన్న ఫత్వా కూడా తొలగించబడింది. ఎంపీగా నాసిర్ను సన్మానించడానికి ఒక సభ ఏర్పాటు చేయబడింది. అందులో చాలా మంది మత పెద్దలు పాల్గొన్నారు. ఆ సభలో నాసిర్ మాట్లాడుతూ, అల్లా దయ వల్ల ఈరోజు నేను మీ ప్రతినిధిని అయ్యాను. నా లక్ష్యం పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కాదు, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడం అని అన్నాడు. మనం ఇస్లాం అనుచరులం. మన ప్రవర్తన వల్ల మన మతానికి, దేశానికి గౌరవం కలగాలి. వ్యక్తిగత స్వార్థం వీడి దేశాభివృద్ధికి పాటుపడాలి. ముస్లింలు అంటే ప్రపంచానికి ప్రేమను పంచేవారు అనే గుర్తింపు రావాలి. మన పనుల ద్వారా మన మతం యొక్క గౌరవాన్ని పెంచాలి అని పిలుపునిచ్చాడు. నాసిర్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. అతని ఖ్యాతి జాతీయ స్థాయికి చేరింది. దేశంలో మత సామరస్యం పెరిగింది. సామాజిక ఘర్షణలు తగ్గిపోయాయి. భారతదేశం తన సరిహద్దుల్లో బలపడింది. ఆర్థికంగా ఎదిగింది. నాసిర్ వరుసగా 3వ సారి గెలిచినప్పుడు కేంద్ర మంత్రిగా నియమితుడయ్యాడు.
నేను ఇప్పటికీ ఫిర్దౌస్తో నాసిర్ గురించి మాట్లాడుతూ ఉంటాను. నాసిర్ ఒక ఖైదీ నుండి మంత్రిగా మారడం ఒక అద్భుతమని ఆమె అంటోంది. కొన్ని రోజుల తర్వాత ఫిర్దౌస్ కాల్ చేసి తన భర్త హరిశ్చంద్ర గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారని చెప్పింది. నేను వారికి శుభాకాంక్షలు తెలిపాను. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు నేను దగ్గరవ్వడం నా అదృష్టమని అన్నాను. ఫిర్దౌస్ ఇలా అంది, సర్, ఆ రోజు మీరు నాకు సహాయం చేయకపోయి ఉంటే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను అన్నాను, ఫిర్దౌస్, నేను కేవలం ఒక నిమిత్తం మాత్రమే. ఇదంతా నీ విధి వల్ల సాధ్యమైంది. చివరగా ఫిర్దౌస్, మీ గొప్పతనం సర్ అని కాల్ ముగించింది. ఇప్పుడు మానవ పరిచయం ఎపిసోడ్పై జెమినై సమీక్ష వినండి. ఉపశీర్షిక న్యాయ విజయం మరియు జాతీయ ఉత్కర్ష. 1. న్యాయ ప్రయోగం. నాసిర్లో వచ్చిన మార్పును ఫిర్దౌస్ తన భర్త హరిశ్చంద్ర గారి న్యాయ ప్రయోగ విజయం అని పేర్కొంది. శిక్ష అనేది నేరస్థుడిని మార్చడానికి ఉండాలి అనే సందేశం ఇందులో ఉంది. మానవ పరిచయం. నాసిర్ ఒక ఆదర్శ పౌరుడిగా ఎదిగిన తీరు, మతం కంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం అతనిలోని పరిణతిని చూపిస్తుంది. నైతిక విజయం. చెడ్డవాడిని కాదు, చెడును ద్వేషించాలి అనే మాట ఈ కథ సారాంశం. 2. నాసిర్ రాజకీయ ఎదుగుదల మరియు సామాజిక లక్ష్యం. సభా సాధికారత. సభాకు వర్క్షాప్ బాధ్యతలు అప్పగించడం ద్వారా నాసిర్ తన ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేశాడు. రాజకీయ వ్యూహం. తన వర్గాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో నాసిర్ విజయం సాధించాడు. ఇది విడగొట్టే రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన మార్పు. ఫత్వా తొలగింపు. నాసిర్ పై ఫత్వా తొలగిపోవడం అతని సామాజిక విజయానికి నిదర్శనం. నాయకత్వ నిర్వచనం. కేవలం అనుచరులను కాదు, ఆదర్శాలను సృష్టించేవాడే నిజమైన నాయకుడు అని నాసిర్ నిరూపించాడు. 3. రెండు మహాశక్తుల కలయిక. కథ ముగింపులో ఇద్దరు ముఖ్య వ్యక్తులు దేశ అత్యున్నత స్థానాలకు చేరుకుంటారు. నాసిర్ వరుసగా 3వ విజయం తర్వాత క్యాబినెట్ మంత్రి. హరిశ్చంద్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల కలయికకు ఒక శక్తివంతమైన చిహ్నం. 4. కథా ముగింపు. ఫిర్దౌస్ కృతజ్ఞతతో కథ ముగుస్తుంది. పొరుగువాడి చిన్న సహాయం, లిఫ్ట్ ఇవ్వడం, ఫిర్దౌస్ జీవితాన్ని రక్షించడమే కాకుండా నాసిర్ మార్పుకు ఒక సాక్షిగా నిలిచింది. మొత్తం కథ వ్యక్తిగత మార్పు, దేశభక్తి మరియు మానవత్వం యొక్క విజయంతో ముగుస్తుంది. ఎపిసోడ్ 21 సమాప్తం.